నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజధాని ఫైల్ సినిమా అర్ధాంతరంగా ఆపివేయడం జరిగింది. అంటే ఇప్పుడు స్వేచ్ఛ కానీ ప్రశ్నించే గొంతు కానీ ఎవరికి ఉండకూడదు అన్నట్టుగా ఇప్పుడు ఏపీలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అలానే అనిపిస్తున్నాయి. యాత్ర 1 సినిమాకు కూడా అప్పట్లో ఉన్న ప్రభుత్వం అలానే అనుకుంటే ఆ సినిమా రిలీజ్ అయ్యేది కాదు కదా అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మరి ఇటువంటి అంశాల మీద ఇప్పుడు మనతో పాటు ఒక ఏపీ యువకుడు ఉన్నారు. ఆయన అడిగి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే యాత్ర 2 గురించి కూడా ప్రమోషన్స్ అన్నీ కూడా సెలబ్రిటీస్తో చేయిస్తున్నారు. సినిమా అటర్ ఫ్లాప్ అని తెలిసినా కూడా ప్రమోషన్స్ చేయించడం ఏంటి అని కూడా అడుగుతున్నారు. సో నమస్తే అండి. నమస్తే అండి. సో చెప్పండి, ఇప్పుడు యాత్ర 2 సినిమా అసలు బాగాలేదు, అయినా ఆ సినిమా రిలీజ్ చేసి ఫ్రీగా షోలు వేసినా కూడా వెళ్ళకపోవట్లేదని చెప్పేసి అంతమంది సెలబ్రిటీస్తోని ప్రమోషన్లు చేపిస్తున్నారు. అది పక్కన పెడితే ఇప్పుడు రాజధాని ఫైల్ సినిమాని అసలు రిలీజ్ అయిన దాన్ని కూడా ఆపేయడం, కోర్టులో స్టే తీసుకొచ్చి మధ్యాంతరంగా ఆపేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారికి భయం పట్టుకునింది అని అనిపిస్తోంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయలేదు, ఇంకెవరినో టార్గెట్ చేయలేదు. ఇక్కడ రాష్ట్రంలో ఒక రైతు యొక్క విలువ, అదేవిధంగా రైతులు అంటే వాళ్ళు ఎంతో ప్రాణంగా భావించే భూముల్ని పేద ప్రజలకి అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చినప్పుడు వాళ్ళని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా అంటే ఒక సన్నివేశంగా వాళ్ళు ఏ విధంగా నష్టపోయారు, వాళ్ళు ఏం కోల్పోయారనేది చూపివ్వడం జరిగింది. దాని గురించి ఒక నిస్వార్థపరుడు ముందుకొచ్చి ఆయన సినిమా తీశాడు. ఆయన ఒక రైతుల కష్టాలు చూసి ఆయన సినిమా తీశాడు. ఇది సెన్సార్ సర్టిఫికేట్ వచ్చి అన్నీ వచ్చి నార్మల్గా సినిమా పోతుంటే కావాలని భయపడేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాళ్ళు తెలుసా అండి? చరిత్రను వక్రీకరించి సినిమాలు తీపిస్తాడు. మీరు చూస్తే అమ్మరాజ్యం అంటే అది ఫస్ట్ తీసింది ఏంటంటే కమ్మరాజ్యంలో కడప రెడ్డిలో ఏదో సినిమా తీశాడు, అంటే కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా. రెండోది అప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ వ్యూహం, మళ్ళీ వచ్చి శపథం అంట, యాత్ర అంట, వీటన్నిటిలో ఒక్కటి కూడా నిజం ఉండదండి. అన్ని అబద్ధాలు, చరిత్రను వక్రీకరించి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీశారు. ఈరోజు ఒక సాధారణ ఒక వ్యక్తి ప్రొడ్యూస్ చేసుకొని సినిమా తీసుకుంటే ఎందుకు ఈయనకి అంత కడుపు మంట? ఈరోజు అక్కడేం టికెట్ రేట్లు పెంచమనలేదు, తగ్గిమనలేదు, ఏమనలేదు, సినిమా తీశారు. ఇది కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఈ సినిమా కూడా పార్టీ తరఫు నుంచి రాలేదు, కానీ ఎవరో ఊరికే అక్కడ పరిస్థితులను ఎలా ఉన్నాయో చెప్పడానికి తీసిందే కదా రాజధాని ఫైల్స్. ఈ రాజధాని ఫైల్స్లో వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ రాజధాని రైతులు ఉద్యమం అనేది ఇంకా కొనసాగుతూ ఉంది. ఇది ఎందుకంటే మనం ఒకటి ఆలోచిద్దాం. ఈ రాజధాని విషయం అనేది, రాజధాని అనేది చాలా ఇంపార్టెంట్ ఒక రాష్ట్రానికి. ఈ టాపిక్లోకి మనం వెళ్ళే ముందు అక్కడ రాజధాని రైతులు పడ్డ కష్టాలు, ఎందుకంటే ఒక ఎకరా ఇవ్వమంటేనే ఎవరు ఒక సెంటు కోసమే గొడవలు జరుగుతాయి. అలాంటిది 33,000 ఎకరాలు వాళ్ళ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ రోజు ఇప్పుడున్న వాళ్ళందరూ ఆ రోజు మద్దతు ఇచ్చిన వాళ్ళే. మద్దతు ఇచ్చి నేను ఇక్కడే ఉండిస్తాను, లాస్ట్ మినిట్లో ఇవ్వకుండా ఒక ప్లానింగ్ ఉంటే దాన్ని పాడు చేస్తా అంటే ఎవరు ఒప్పుకుంటారు? మారుస్తా అన్నారు. అప్పటి నుంచి వాళ్ళు ఉద్యమం చేస్తారు. ఉద్యమాలు చేసేటప్పుడు కొట్టించాడు, వాళ్ళని అడ్డుకున్నాడు, కానీ వాళ్ళు పర్లేదన్నట్టు చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే రీసెంట్ తీరా చూస్తే వాళ్ళు మోసం చేశారు. ఎవరు? జగన్ వాళ్ళని మోసం చేశాడు. ఈ విధంగా మోసం చేసి ఈరోజు ఉన్నాడు. దానిపైన ఒక వ్యక్తి సమాజం పైన ఒక ఏదో సమాజానికి చేయాలి, సమాజంలో జరిగేది నిజాలు చూపించాలని ఒక వ్యక్తి సినిమా తీశాడు. సినిమా తీస్తే దాన్ని ఇక్కడ వీళ్ళు ఎందుకు భయపడుతున్నారో నాకైతే అర్థం కావటం లేదు. నిజంగా నీకు అంత భయం ఉన్నప్పుడు యాత్ర ఎందుకు తీసావు? యాత్ర 2 ఎందుకు తీసావు? నీ సినిమాలు మాత్రం ఫ్రీగా షోలు వేసి 100 థియేటర్లో రిలీజ్ చేపిస్తావు, వేరే వాళ్ళది మాత్రం రిలీజ్ చేయి అంటే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి ఓటమి ఒప్పుకుంటా ఉన్నాడు. అంతే. అంటే మధ్యాంతరంగా ఇలా సినిమా ఆపేసి ఆడియన్స్ని కూడా బయటికి పంపించి ఈ తీరుని చూస్తే ఏ విధంగా మనం చెప్పగలం? పిచ్చి పరాకాష్ఠకు చేరింది. ఓడిపోతున్నామనే ఫ్రస్ట్రేషన్లో ఈ విధంగా ఇంకేమీ చేయలేం, ఇంక 2 నెలలే మన చేతుల్లో అధికారం ఉండేది, ఆ అధికార బలాన్ని ఉపయోగించి ఏదైనా చేద్దామని అనుకుంటూ ఉన్నాడు. ఇదేం పెద్ద కాదు. రేపు రానున్న రోజుల్లో ఆ సినిమా మళ్ళీ రిలీజ్ అవుతుంది. రేపు జగన్మోహన్ రెడ్డి యొక్క నిజస్వరూపం ప్రజలందరూ చూడబోతున్నారు. ఇది సినిమాలో చూపించేది ఏంటంటే నార్మల్గానే అందరికీ తెలుసు. ఆ రోజు అమరావతి రైతులు దేవాలయంకి పోతుంటే చీరలు ఇప్పించి కొట్టించాడు జగన్ రెడ్డి. వాడింట్లో ఆడబిడ్డను కొట్టిస్తాడా అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు, అమరావతి రైతులు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులు దేవాలయంకి వెళ్తుంటే చీరల్లాగా కొట్టించాడు, గర్భవతులను కడుపులో దన్నిచ్చాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి 2 కూతుర్లు ఉన్నారు కదా, భార్య ఉన్నారు కదా, వాళ్ళని ఎవరన్నా కొడతారా? ఆ విధంగా జరిగితే ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. అలాంటప్పుడు నీ తల్లిని ఆ విధంగా కొడితే నువ్వు ఊరుకోవు కదా. అలాంటప్పుడు రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలందరూ నీ కూతురు లాంటోళ్లే కదా, నీ తల్లి లాంటోళ్లే కదా, నీ సోదరు లాంటోళ్లే కదా. అలాంటప్పుడు వాళ్ళని ఎలా కొట్టించావు? ఆ మనసు నీకు ఎలా వచ్చింది? నువ్వు ఒక ప్రజాప్రతినిధివి. నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు అందరూ నీ కుటుంబ సభ్యుల్లా నువ్వు భావించాలి. నువ్వు ఈరోజు నా బిడ్డ మీ బిడ్డ అంటావు కదా, నువ్వు నిజంగా మా బిడ్డవైతే
ఆడవాళ్ళను ఆ రోజు గర్భవతుల్ని కడుపులో దండిచ్చావు, రోడ్లపైన లాగిచ్చావు, చీరలు లాగిచ్చి. అది ఎంత తప్పండి? అలా చేసే ఇతన్ని సైకో అనకు, ఇంకేమంటాం? ఈరోజు ఆ రోజు వాళ్ళని చేయించాడు, ఈరోజు సినిమా ఆపిచ్చాడు. ఇతను పిచ్చి పరాకాష్ఠకి చేరింది. ఎప్పుడైనా కానీ చరిత్రలో మనం చూస్తే ఎంతోమంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు. అదేవిధంగా ఈ జగన్ అనే వ్యక్తి కూడా కాలగర్భంలో కలిసిపోబోతున్నాడు. ఇలాంటి సైకో చేష్టాలు మితిమీరుతూ ఉంటే ప్రజల్లో ఉద్యమం ఇంకా ఉవ్వెత్తున రేగుస్తుంది. రేపు ఈ ప్రజా ఉద్యమం జగన్మోహన్ రెడ్డిని కాటికి పంపించే వరకు వదలదు. పైగా ఇప్పుడు ఈ సినిమా ఆపేయడం వల్ల రైతులందరూ కూడా ధర్నా చేస్తున్నారని సమాచారం అందింది, నిజమేనా మరి? ఒకటి, వాళ్ళ కష్టాల గురించి ఎవరో ఒక వ్యక్తి సినిమా తీసినప్పుడు అది సమాజంలో చూసి వాళ్ళకి మద్దతు వస్తుందని భావిస్తారు. ఆ విధంగా జరిగేటప్పుడు ఈ సైకో ఈ విధంగా చేసినప్పుడు ఎవరో ఒకరిద్దరు రైతులు తప్పకుండా, అంటే కొంతమంది రైతులు తప్పకుండా చేస్తూ ఉండొచ్చు, పోరాడుతూ ఉండొచ్చు. ఎందుకంటే న్యాయం కోసం. మేము ఇన్ని రోజులు పడ్డ బాధ మాకే తెలుసు, సినిమా రూపంలో వస్తుంది కాబట్టి మీరు కూడా తెలుసుకోండి అని ఫైట్ చేస్తున్నారు. అవును. ఓకే, సరే. ఇంకా ఇప్పుడు ఈ యాత్ర టూర్స్ గురించి చాలామంది సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళి ప్రమోషన్స్ చేపించి డబ్బులు ఇచ్చి మరి అన్నిట్లో కానీ ఇన్స్టా, ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్ అన్నిట్లో కూడా ప్రమోషనల్స్కి చాలా ఖర్చు పెడుతున్నాడు. అంటే సినిమా బాగోలేకపోయినా సచ్చినట్టు మీరు చూడాలి అనే విధంగానే ప్రయత్నిస్తున్నట్ట. ఎందుకంటే ఇప్పుడు రాజధాని ఫైల్స్కి ఎవరో పెద్ద పెద్ద హీరోలు వచ్చి, ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చి చేయలా ప్రమోషన్స్, నార్మల్గా వదిలారు, అది భారీగా పోతా ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళ భయము, ఆ సినిమా అట్టర్ ఫ్లాప్, ఇప్పుడు మ్యాటర్ లేనప్పుడే ప్రమోషన్స్ ఎక్కువ చేస్తారంట కనుక కదా. ఆ విధంగా ఆ సినిమాలో మ్యాటర్ లేదు కాబట్టి వీళ్ళు ప్రమోషన్లు చేపిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర అవినీతి సొమ్ము చాలా ఉంది. ఆ సొమ్ముని ఈ విధంగా ఖర్చు పెడతా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా మీరు చూసినట్లయితే ఇన్ని సినిమాలు తీయాలంటే, ఒక సినిమా తీయాలంటేనే ఎన్నో కోట్లు అవుతుంది. వీళ్ళు ఇన్ని రకాల సినిమాలు ఇన్ని తీస్తున్నారంటే ఎన్ని కోట్లు, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు? నువ్వు అక్రమంగా సంపాదించావు కాబట్టి ఆ అక్రమ సంపాదనతో ప్రత్యర్థులు టార్గెట్ చేస్తూ సినిమాలు మళ్ళీ వచ్చి ఈ విధంగా ఆ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయిపోతూ ఉంటే ఈ విధంగా ఇన్ఫ్లుయెన్సర్లకు డబ్బులు ఇచ్చి నువ్వు చేపించుకుంటున్నావు. నీ చరిత్ర ఏంటి ఇప్పుడు అందరికీ తెలిసింది. మళ్ళీ ఈయన వచ్చి నా బిడ్డలు నా స్టార్ క్యాంపెయినర్లు, ఈయన స్టార్ క్యాంపెయినర్లు అంతా పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్లు. ఎగ్జాక్ట్లీ. సో ఫైనల్గా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ సినిమా కనుక ఒకవేళ రిలీజ్ అయితే ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అంటారు? రేపు హైకోర్టులో స్టే ఉంది. రేపు ఒకసారి సెన్సార్ సర్టిఫికేట్ చూడమని అది చూసి దాన్ని బట్టి ఏమన్నా కొన్ని ఏమైనా కట్ చేయాలా లేకపోతే ఏమైనా డైరెక్ట్గా వేయాలా అనేది తేలిపోతుంది. దాన్ని బట్టి రేపటికి మనకు ఒక అవగాహన వస్తుంది. ఆల్రెడీ సినిమా అందరూ హాల్కి వెళ్ళిన వాళ్ళంతా ఫీడ్బ్యాక్ చెప్తూ ఉన్నారు, టెస్టిమోనియల్స్ పెడుతూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది బిట్లు కొన్ని బిట్లు అక్కడక్కడ ఒక్కొక్క బిట్ తీసున్నారు. అవన్నీ చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ స్టేట్ మొత్తం సగం సినిమా చేసి ఉంటుంది. ఆ వీడియోస్ కూడా వ్యూవర్షిప్ బాగపోతూ ఉన్నాయి. దాన్ని బట్టి చూస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది. అవును. సో ప్రత్యేకంగా సినిమా చూడక్కర్లేదు, అక్కడ జరుగుతున్న సన్నివేశాలు అందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. ఏపీలో కళ్ళకు కట్టినట్టు కూడా అంతా కూడా బయటకు తెలుస్తూ ఉంది. సినిమా ఆపినంత మాత్రమైన వాస్తవిక దృశ్యాలు అయితే ఎవరికి తెలియకుండా మానుతాయి అన్నట్టు కూడా అర్థమవుతుంది. సో ఇన్ కేస్ మీకు కూడా ఈ సినిమా చూడాలి అని అనుకుంటే మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.